స్లోగా కలుసుకోవాలి. మంట మీడియం మంట మీదే ఉండాలి. హైలో పెడితే మాడిపోతాయి అన్నమాట. బాగా లోపల వరకు ఉడికి బాగా చక్కగా కాలిద్ది రొట్టె. మొత్తాన్ని ఇలానే కాల్చేసుకుందాం అండి. అందరికీ నమస్కారం అండి. నేను సుధారాణి. ఈరోజు సజ్జ రొట్టెలు తయారీ విధానం చేసి చూపిస్తాను చూడండి. ఇవి సజ్జలు అన్నమాట. ఒక కప్పు, తర్వాత ఒక ఉల్లిపాయ పెద్దది సన్న కట్ చేసి పెట్టుకున్న, అల్లం ముక్కలు చిన్న అంగుళం ముక్క, ఒక రెమ్మ కరివేపాకు, ఒక పచ్చిమిర్చి, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ స్పూన్ కళ్ళు. ఇప్పుడు ఈ సజ్జల పొడి అయినా పర్వాలేదు, నానబెట్టుకొని ఆరబోసుకుని అయినా పర్వాలేదు. ఒక కప్పు సజ్జల్ని మిక్సీ జార్లో వేసి మనం పిండి పట్టుకోవాలి. ముందు పిండి పట్టుకున్న తర్వాత ఇవన్నీ వేసి మళ్ళీ మిక్సీలో తిప్పుకోవాలి. మిక్సీని ఇలా సజ్జ పిండిని మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత వీటన్నిటిని వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే జీలకర్ర, ఉప్పు మొత్తాన్ని వేసుకొని మిక్సీ పట్టుకుంటాం. ఈ పిండి అంతా ఇలా కలుపుకోవాలి. నేను వేసిన ఉల్లిపాయ వాటర్తోనే ఇది ఉండయింది, వాటర్ వేయకుండా. ఇంత ముద్దలు చేసుకొని ఇలా తడి క్లాత్ ఒకటి వేసుకొని చేయి తడుపుకొని ఇలా రొట్టెలు చేసుకోవాలి. రొట్టెని ఇలా తయారు చేసుకోవాలి. వాటర్తో చేయి తడుపుకొని ఇట్లా అద్దుకుంటే ఇలా ఈ మాత్రం చేసుకోవాలి. తర్వాత పొయ్యి మీద పెనం పెట్టుకొని, పెనం వేడెక్కింది, తీసుకొని పెనం మీద కాల్చుకుందాం. పెనం మీద వేసుకొని ఇలా కాల్చుకోవాలి. ఒక సైడ్ కాలిన తర్వాత తిప్పుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చుకోవాలి. చాలా టేస్టీ అండ్ హెల్దీ, హాట్గా చాలా బాగుంటుంది సజ్జ రొట్టె. ఒక సైడ్ కాలినాక రెండో సైడ్ కూడా తిప్పేస్తాం. బాగా ప్రోటీన్ ఉన్న ఫుడ్ అనమాట సజ్జ రొట్టె, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇది కూడా అలానే కాల్చేసుకుందాం. స్లోగా కాల్చుకోవాలి. మంట మీడియం మంట మీదే ఉండాలి. హైలో పెడితే మాడిపోతాయి అన్నమాట. బాగా లోపల వరకు ఉడికి బాగా చక్కగా కాలిద్ది రొట్టె. మొత్తాన్ని ఇలానే కాల్చేసుకుందాం. చాలా స్పైసీ అండ్ హెల్దీ. ఇప్పుడు టేస్ట్ వచ్చి చెప్తాను. చాలా బాగుంది. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.